ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే శుక్రుడు చతుర్థ భావంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని అయితే మనం చూద్దాము. శుక్రుడికి 4వ భావం అనేది విశేషమైంది. ఎందుకంటే చతుర్థంలో శుక్రుడు దిగ్బలాన్ని పొంది బలంగా ఉంటాడు. అందులోని సహజంగా శుభత్వం పొందిన గ్రహం కాబట్టి సహజంగా ఏ లగ్నాల వరకైనా ఈ ప్లేస్మెంట్ అనేది ఎక్కువగా పాజిటివ్గానే పనిచేస్తుంది. అందులోనూ ప్రధానంగా శనిపాద లగ్నాల వరకు అయితే ఈ ప్లేస్మెంట్ అనేది విశేషంగా చాలా మంచిది. ఈ చతుర్థ స్థానం అనేది ఏం చెప్తుందంటే మాతృస్థానంగా, అలాగే మన ఇంటి గురించి, ఇంట్లో ఉండే కంఫర్ట్స్ గురించి, మదర్ ల్యాండ్ గురించి, ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి, ల్యాండ్స్ అండ్ ప్రాపర్టీస్ గురించి, వీటి గురించి అయితే ఇండికేట్ చేస్తుంది. శుక్రుడు ప్రధానంగా కలత్రకారకుడిగా మనకుండే రిలేషన్స్ గురించి, లవ్ అండ్ లగ్జరీస్ గురించి, ఎంటర్టైన్మెంట్ గురించి, ఆర్ట్స్ గురించి, నేమ్ అండ్ ఫేమ్ గురించి వీటిని అయితే ఇండికేట్ చేస్తాడు. జనరల్గా ఎవరికైనా ఇటువంటి గ్రహం వెళ్ళి చతుర్థంలో కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఆ 4వ స్థానానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా వీళ్ళకి పాజిటివ్గానే ఫలితాలు అనేవి ఉంటాయి. అంటే ఒక రకంగా మదర్ నుంచి ఎక్కువగా సపోర్ట్ రావడం, కానీ ప్రాపర్టీస్ అండ్ ల్యాండ్స్ అనేవి ఎక్కువగా ఉండడం, రియల్ ఎస్టేట్ రంగాల్లో బాగా రాణించడం, వాహనాల పట్ల కూడా వీళ్ళకి ప్రత్యేకంగా ఒక అట్రాక్షన్ అనేది ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మన లగ్నానికి శుక్రగ్రహం డిఫాల్ట్గా శుభగ్రహం అయి ఆయన ఉన్న ప్లేస్మెంట్లో బాగా బలంగా ఉంటూ మీ లగ్నానికి పాపగ్రహాలతో ఎఫిక్షన్ కనుక లేకుండా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆయన డైరెక్ట్గానే చాలా పాజిటివ్గా పనిచేస్తాడు. ఇదే విషయాన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకుని డిస్కస్ చేద్దాం. నేను ఇక్కడ తులా లగ్నాన్ని తీసుకున్నాను, అలాగే చతుర్థంలో శుక్రుని తీసుకున్నాను. శని గ్రహాన్ని ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ చతుర్థాధిపత్యం శని గ్రహానికి వచ్చింది కాబట్టి ఆయన ఇక్కడ ద్వితీయ స్థానంలో తీసుకున్నాను. ద్వితీయ స్థానంలో ఎందుకు తీసుకున్నానంటే ఆయన ద్వితీయ స్థానంలో ఒక శత్రుభావంలో బలహీనంగా ఉన్నప్పటికీ ఈయన ఒక ప్రత్యేక దృష్టి అనేది ఇక్కడ చతుర్థం మీద ఉంది. ఈ విధంగా ఎప్పుడైతే భావాధిపతి అనేవాడు ఆయన సొంత భావాన్ని చూస్తున్నాడో ఈ చతుర్థ స్థానానికి ఒక ప్రొటెక్షన్ అనేది వస్తుంది. అలాగే దీనితో ఇక్కడ ఈ లగ్నానికి స్వయంగా లగ్నాధిపతి అయిన శుక్రుడు ఉండడం వల్ల చతుర్థ భావానికి బాగా బలంగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ శని శుక్ర గ్రహాలు ఎక్కువగా శుక్రుడే బలంగా ఉన్నాడు. అందులోనూ శుక్రుడు డైరెక్ట్గా 4th హౌస్ లో ఉన్నాడు కాబట్టి వీరికి ఆ చతుర్థ స్థానానికి సంబంధించిన ఫలితాలన్నీ శని గ్రహం దశల్లో కాకుండా శుక్రగ్రహం దశలోనే ఎక్కువగా మనకు కనిపిస్తాయి. అంటే ఒక రకంగా వీరికి శని శుక్ర గ్రహాలకు సంబంధించిన దశలైన వచ్చినప్పుడు వాళ్ళ మదర్ నుంచి అనుకూలంగా సపోర్ట్ అనేది రావడం, ప్రాపర్టీస్ కానీ, వెహికల్స్ కానీ, ల్యాండ్స్ అనేవి పర్చేస్ చేసుకోవడం, అలాగే మన హౌస్ గురించి కూడా 4th హౌస్ నుంచి చెప్తారు కాబట్టి సో ఏదైనా కొత్తగా ఇల్లు కట్టుకోవడం, ఈ విధంగా మనకు పాజిటివ్గా ఫలితాలు రావాలంటే ఈ లగ్నానికి పాపగ్రహాల ప్రభావం అనేది ఆ 4th హౌస్ మీద అనేది అసలు ఉండకూడదు. అంటే ఈ లగ్నానికి బాధకాధిపతి అయిన రవి కానీ, కేతు కానీ, ఈ విధంగా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్గా శుక్రగ్రహం మీ లగ్నానికి ఒక పాపగ్రహంగా కానీ, లేకపోతే మీ లగ్నానికి పాపగ్రహాల ప్రభావంలో ఆయన ఉంటూ అప్పుడు ఆయన చతుర్థ స్థానంలో బాగా బలహీనంగా కనుక్కున్నట్లయితే ఎక్కువగా ఆయన దశలైన వచ్చినప్పుడు ఆ 4th హౌస్ సంబంధించిన విషయాల్లో నెగిటివ్గానే పనిచేయడం అనేది జరుగుతుంది. సో దీని కారణంగా మనకి ఏమవుతుందంటే వీళ్ళకి ఆ మదర్ సైడ్ నుంచి రావాల్సిన ఆ లవ్ అండ్ సపోర్ట్ అనేది రాదు. మన ఇంట్లో ఉండాల్సిన బేసిక్ కంఫర్ట్స్ కూడా వీళ్ళకి ఉండవు. ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి అనుకోని కారణాల వల్ల ఫెయిల్ అయిపోయేదానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా 4th హౌస్ అనేది ఎఫెక్షన్ గురైందో వారికి వాహన యోగం అనేది లేదని చెప్పచ్చు. లేకపోతే ఎప్పుడైనా వాహనాలు నడుపుతున్నప్పుడు అదుపు తప్పి కింద పడిపోవడం, యాక్సిడెంట్ జరగడం, ఇటువంటి విషయాలు కూడా జరుగుతుంటాయి కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి. ఈ విధంగా మనకి నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అనే విషయం గురించి ఇంకో ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ తీసుకుని మనం చూద్దాం. నేను ఇక్కడ వృషభ లగ్నాన్ని తీసుకున్నాను, అలాగే శుక్రగ్రహాన్ని చతుర్థ భావంలోను మక్క నక్షత్రంలో తీసుకోవడం జరిగింది. ఈ నక్షత్రాధిపతిని కేతుని ఇక్కడ 12వ స్థానంలోను, ఈ చతుర్థాధిపతి అయిన రవిగ్రహాన్ని ఇక్కడ తృతీయ భావంలో తీసుకోవడం జరిగింది. ముందుగా అక్కడ శుక్రగ్రహం చతుర్థ భావంలో దిగ్బలాన్ని పొందినప్పటికీ ఆ చతుర్థ భావం అనేది ఆయనకి అక్కడ శత్రుభావం అనేది అయింది. సో దిగ్బలం పొందాడు కాబట్టి స్థానబలం అనేది లేకపోయినా కొంచెం పర్వాలేదు. కానీ నక్షత్రం విషయంలో ఏమైందంటే ఇక్కడ నక్షత్రాధిపతిని కేతు వీళ్ళు ఇక్కడ 12లో ఉండడం వల్ల ఏమైందంటే కేతు యొక్క నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కారణంగా అంత తొందరగా పాజిటివ్గా పని చేయలేకపోవచ్చు. అలాగే చతుర్థాధిపతి అయిన రవిగ్రహం ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నాడు. సో తృతీయ స్థానం అనేది హార్డ్వేర్ గురించి, సెల్ఫ్ ఎఫర్ట్స్ గురించి ఇండికేట్ చేస్తుంది. బేసికల్గా లగ్నాధిపతి అనేవాడు చతుర్థంలో ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి సొంతంగా మనకంటూ ఒక ఇల్లు ఉండాలనే కోరిక కానీ, లేకపోతే మదర్ పట్ల అట్రాక్షన్ అవ్వచ్చు, వాళ్ళ నేటివ్ ప్లేస్ పట్ల అట్రాక్షన్ అవ్వచ్చు, ఇవన్నీ కలెక్ట్ చేస్తాడు. కానీ ఎప్పుడైతే మనకు అక్కడ శుక్రుడికి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది లేకపోవడం వల్ల కానీ చతుర్థాధిపతి ఈ విధంగా తృతీయంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు అనుకుంటున్న ఇండివిజువల్గా బాగా కష్టపెట్టడం జరుగుతుంది. ఇల్లు లేని వాళ్ళకి సొంతంగా ఇల్లు కట్టుకోవడం విషయంలో బాగా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ రావడం, ఒకవేళ సొంతంగా ఇల్లు అనేది ఉన్నప్పటికీ దానికి సంబంధించిన ఏదో ఒక లీగల్ ఇష్యూస్ రావడం, కానీ ఆ ఇంటి కారణంగా ఏదో ఒక రకంగా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ రావడం,
ఈ విధంగా ఫలితాలను మనకు కనిపిస్తాయి. సో ఏది ఏమైనప్పటికీ శుక్రుడికి బాగా హెవీ ఎఫెక్షన్ అనేది వస్తేనే ఈ కాంబినేషన్ మనమైతే సీరియస్గా నెగిటివ్గా తీసుకోవాలి. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది. శుక్రుడు చతుర్థంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయం గురించి నేనైతే ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశానని భావిస్తున్నాను. ఇంకా మీకు దీనికి రిలేటెడ్గా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ కంటెంట్ అనేది మీకు నచ్చితేనే ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుగొన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించండి. మీకు వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.